అనేక మంది అనకాపల్లి ప్రాంతంలో బలంగా రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి వాక్యం యాకోబున బలపడ్డాం. మేము కాకినాడ నుంచి వచ్చాం. ఆ వాక్యం సంపూర్ణ మంచి భోజనం చేసినట్టు ఉందండి. ఇక్కడ నిజంగా ఫస్ట్ టైం అని ఇక్కడికి వస్తాం. నా పేరు మెర్సీ, నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. ఏదైతే కోల్పోయి అనిపిస్తుంది, ఇలాంటి వాక్యం వింటే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకున్నాం అనిపిస్తుంది. చాలా బాగుంది. మరి కల్వరి ప్రత్యక్షత కార్యక్రమం కానీ, ఈ కల్వరి మినిస్ట్రీస్ కానీ అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పి వారి యొక్క వ్యసనముల నుండి విడిపించి వారి దుఃఖముల్లో వేదనల్లో నుండి కూడా మరి ప్రభు వారిని ప్రేమిస్తాడనే గొప్ప సత్యాన్ని వారికి బోధించి మరి పాస్టర్ ప్రవీణ్ గారు కానీ సిస్టర్ సారోన్ గారు కానీ మరి అనేక సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడి ఎంతో భారంతో ఈ పరిచర్య నడిపిస్తూ మరి మొట్టమొదటిసారి అనకాపల్లి ప్రాంతానికి వారు రావడానికి దేవుడు కృప చూపారు. నిజంగా అది ఎంతో గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. మరి మొదటి రోజు చాలా అద్భుతంగా జరిగింది. అనేక మంది ప్రజలు తరలి వచ్చారు. ఇంకా 3 రోజులు ఈ మీటింగ్స్ జరగనై ఉన్నాయి. కాబట్టి మరి ఈ మీటింగ్స్ ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా మరి ఈ మీటింగ్స్లో పాల్గొని దైవాశీర్వాదములు పొందుతూ మరి స్వస్థత ఆశీర్వాదాలు కూడా పొందుకుంటూ మరి అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మరి ప్రభు ప్రేమతో నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు వాక్యం ద్వారా చాలా ధైర్యపరచబడ్డాము. నిజంగా పాపం నుంచి విడిపించుట అనే అంశం అమ్మగారు చాలా అద్భుతంగా ఆరాధనలో మాకు ధైర్యాన్ని కల్పించారు. మనము బెల్లంపల్లి వెళ్ళాలి అంటే చాలా కష్టం, అలాంటిది మన దగ్గరికి వచ్చారు, మనం వినియోగించుకోవాలి. చాలామంది ఇళ్లలోనే ఉండిపోకండి, వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం ద్వారా బలపరచబడి మీరు బాగా బలపరచబడి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. వాక్యం చాలా బాగా చెప్పారు అమ్మగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 3 రోజుల ప్రార్థనలు అందరూ రావాలని కోరుచున్నాను. మేమైతే ఎంతో ఆదరణ పొందాము. ఇలాంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని మేము అనుకుంటున్నామండి. గొప్ప మహిమతో నింపబడ్డది ఈ యొక్క అనకాపల్లి ప్రాంతం అంతా. వారి రావడాన్ని చాలా సంతోషం అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒకవేళ మేము బెల్లంపల్లి రాని పరిస్థితుల్లో చాలా మంది ఉండొచ్చు. వాక్యం విన్నాము, ఎంతో ఆదరించబడ్డాము. మేము కూడా ఒకవేళ త్రోవ పక్కన నిలబడిన వాళ్ళలాగా ఉన్నామేమో, కానీ దేవుడు మమ్మల్ని అందరినీ పిలిచి మేము ఆశీర్వదించబడడానికి మా జీవితాల్లో రావడానికి ఎంతగానో కృప చూపించి ఈ వాక్యం ద్వారా దేవుడు మా బ్రతుకుల్లోకి వచ్చారని మేము నమ్మాము. దేవుడు ఈ అనకాపల్లి మరి సేవకులు పంపించింది నా కోసమే పంపించారు. ఈరోజు మొదటి రోజు సేవకులు నాతోనే మాట్లాడారు, నేను నమ్ముతున్నాను. మరి నన్ను బలపరిచిన వాక్యాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు.